డిస్కషన్ ని ఫాలో అవుతూనే ఉన్నాను. సచ్ అదే కరీంనగర్ ప్రెస్ మీట్ కూడా ఫాలో అయ్యారా? చెప్పండి మీ ప్రశ్న. బండి సంజయ్ తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు రెడీ అంటున్నారు. అవును తడి బట్టలతో కుటుంబం సహా సార్, వచ్చి ఈ ప్రమాణం తడి చేస్తారు. బట్టలు ఇదంతా వీర్తవాదం సార్. యాక్చువల్లీ చిత్తశుద్ధి అనేది ఇప్పుడు ఒకటి సార్, ఇది సిట్ తో తేలదు అనే దాంట్లో డౌట్ లేదు. అసలు సిట్ వ్యవహారం వేస్ట్ అని చెప్పి మొట్టమొదట అందరికంటే ముందు చెప్పిందే నేను. ఎందుకంటే ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు, తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇంపార్టెంట్ పొలిటికల్ ఫంక్షనరీస్ ఉన్నారు, తర్వాత కొంతమంది హైకోర్టు జడ్జిల ఇది ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని అన్నారు. తర్వాత నిన్న సందర్భంగా వాళ్ళ తను సంగప్ప గారు ఏమన్నారు, ఆల్రెడీ రామచంద్రరావు గారు రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో అని అన్నారు. అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ హైకోర్టు ద్వారా అసలు ఈ అంశాన్ని సిబిఐ దృష్టికి తీసుకెళ్లడమే ఒక శరణ్యం. అంటే భవిష్యత్తు లోపల ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ భద్రతకు ఉపయోగించాల్సిన విషయాన్ని రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించకుండా దేశవ్యాప్తంగా ఒక విధానం ఏర్పడాలన్నప్పుడు ఖచ్చితంగా అది సిబిఐకే వెళ్లాలా అనేది మొదటి నుంచి నేను చెప్తున్నటువంటి అంశం. సరే, కాకపోతే దానికి ఏదో రాజకీయమైన ఉద్దేశాలు ఆపాదించారు. ఇది సిబిఐ అనగానే మోడీ చేతిలో ఉంటది, సిట్ అంటే రేవంత్ రెడ్డి చేతిలో ఉంటది, ఇట్లా వ్యవస్థల్ని మరీ ఇంత దుర్మార్గంగా చేయడానికి వీల్లేదు. నిన్న నేను ఇంకొక మాట చెప్పాను, ఇప్పుడు హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినారు కాబట్టి ఇప్పుడు హైకోర్టు నేతృత్వంలో గానీ లేదంటే సుప్రీంకోర్టు నేతృత్వంలో గానీ లేదా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ వాళ్ళ నేతృత్వంలో ఈ సిబిఐ ఎంక్వైరీ జరిగితే నిజం నిగ్గుదెలుతుందండి. నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. తర్వాత రెండోది భరత్, ఇప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరపలేదు అని అంటే అది బోగస్. అంటే మేమైతే నేను బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఐ రిజైన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండ్ కేమ్ అవుట్, నేను బక్కా జడ్సన్ తో చాలా వ్యవహారాలు చేసినాను. జడ్సన్ ని అసలు ఆల్మోస్ట్ ఇంట్లోనే ఒక గృహ నిర్బంధంలోనే ఉంచినారు. ఇదైతే అందరికీ తెలుసు. అందరికంటే ఎక్కువగా ఈ ఫోన్ ట్యాపింగ్ తో పీడితుడైన వ్యక్తి ఎవరు అంటే ఇద్దరు, ఒకటి తీన్మార్ మల్లన్న, రెండవది బక్కా జడ్సన్. వీళ్ళిద్దరి తర్వాత మనం బండి సంజయ్ గారిని పేపర్ లీకేజ్ లో పట్టినప్పుడు ఐ అపోజ్డ్ ఇట్. బక్కా జడ్సన్ ఫోన్ ఎవరు ట్యాప్ చేశారు? బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే. అంటే ఆయన దగ్గర ఎందుకు ఆయన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉందా ఆయన ఫోన్ ట్యాప్ చేయడానికి? మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది భరత్. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ సోకాళ్ళు ప్రతిపక్షాల దగ్గర లేకుండే. అసలు యాక్చువల్లీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దానికి సోషల్ మీడియా, బక్కా జడ్సన్ ఇట్లాంటి వాళ్లే ప్రధానమైన కారణం. ఒక్కొక్క అంశం లోపల ఇది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కానీ లేదా ఇతరత్రమైన కోకాపేట ల్యాండ్స్ విషయంలో కానీ అన్నిట్లలో మేము ఎక్కడైతే కేసులు వేసినామో 70% ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ను సర్ప్రైజ్ చేసే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండేది. మేము అట్లా కేసులు వేసి గవర్నమెంట్ ను కొంతవరకు అయితే మేము నిరోధించగలిగినాం. అంటే ఒక మూల అంశంగా ఇది సిబిఐకి ఇవ్వడము అనేది ఒక కరెక్ట్ పద్ధతి. కేంద్రం దీంట్లో జోక్యం చేసుకోవాలా. అవసరమైతే ఇప్పుడు ఎట్లాగో బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు ఫ్రెండ్సే కదా, చోటేబాయికి చెప్పాలా, బాబు ఇది నీ వల్ల కాదు నాయనా, నువ్వు మొయ్యలేవి ఈ భారాన్ని, దీన్ని మేము కేంద్ర పరంగా చూస్తామని వాళ్ళు లోపాయకారిగా ఒప్పందం పెట్టుకున్నా సరిపోతుందని నా అభిప్రాయం. ఓకే సో ఒకటి